హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 15వ భాగం. కౌసల్య గారు, మాలతి గారు, శశిధర్ గారు జానుని నెల రోజుల తర్వాత చూస్తూ ఆప్యాయంగా జాను అనేలోపు శివరాం గారు గంభీరంగా, ఇక్కడ కూడా తగలడ్డావా నువ్వు? మమ్మల్ని రోడ్డుకి ఈడిస్తే కానీ నీకు మనశ్శాంతి ఉండదా? ఎందుకే మా కడుపున చెడబుట్టావు? ఈరోజు మా ఇంటికి పరువు తీసి గడప దాటావు. పోతే పోయింది. నీలాంటి కూతురు చస్తే మంచిదనుకొని వదిలేశాను. ఇక్కడ నా రెండో కూతురు భర్తని వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నావా? నిన్నటికి నిన్న యాక్సిడెంట్ కూడా చేయించావంట. అసలు ఏం చేస్తున్నావే? కొంచెమైనా సిగ్గు శరం ఉందా? అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే జానుకు చాలా బాధేసింది. ఏడుపు వస్తూ ఉంటే ఆపుకుంటూ కష్టంగా చుట్టూ చూసింది. అందరూ తన వైపు అదో రకంగా చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉండలేక వాళ్ళని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతే శివరాం గారు పళ్ళు కొరుకుతూ, చూసావా కౌసల్య, దానికి ఎంత పొగరు పట్టిందో, అది మనం మాట్లాడుతూ ఉండగానే వెళ్ళిపోయింది అంటే. కౌసల్య గారు భర్త ముందు ఏం మాట్లాడలేక వెళ్ళిపోతున్న జానుని బాధగా చూస్తూ కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఉన్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రానా మనసు భగభగ మండిపోయింది. కానీ సిచ్యువేషన్ తను హ్యాండిల్ చేసేది కాదు. కేవలం జాను మాత్రమే హ్యాండిల్ చేయాలి. ఈ సిచ్యువేషన్ మధ్యలో తను దూరకూడదు అనుకుని దూరం నుంచే వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళ నలుగురు కూడా జాను వెనకే బస్టాప్ వరకు వెళ్ళటం, జాను వాళ్ళని తప్పించుకోవటానికి అన్నట్టు అక్కడికి వచ్చిన బస్ ఇమీడియట్గా ఎక్కి వెళ్ళిపోవటం జరిగిపోయాక శివరాం గారు కోపంతో ఊగిపోతూ మిగిలిన ముగ్గురిని తీసుకొని వెళ్ళిపోవటం చూసి అసహనంగా తల విదిలించి వెంటనే కార్ స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు. బస్సులో ఎక్కిన జాను ఈసారి తన కన్నీళ్ళని ఆపుకోని అవసరం లేదన్నట్టు మౌనంగా కన్నీళ్లు జారుస్తూ మనసులో, వీళ్ళకి నేనంటే ఎందుకింత పగ? తెలిసి తెలియకుండా జరిగిన తప్పది. నేను కావాలని చేసిందా? జాహ్నవి కావాలని చేసింది చెప్తే నమ్మరు. పైగా జాహ్నవి మీదే నింద వేస్తున్నానంటారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? కనీసం కన్న కూతుర్ని నమ్మటం లేదు. నన్ను నమ్మకపోయిన వాళ్ళ పెంపకాన్ని కూడా నమ్మలేకపోయారు అని బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చింది. తిరిగి తను కళ్ళు తెరిచేసరికి తన స్టాప్ దాటి మరో 2 స్టాప్లు ముందుకు రావటం చూసి కంగారుగా వెంటనే వచ్చిన స్టాప్లో దిగి తల పట్టుకొని, ఎక్కడ ఆలోచిస్తున్నావు జాను నువ్వు? నీకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. జరిగింది నువ్వు మార్చలేవు. జరగబోయేది నీకు తెలియదు. ప్రస్తుతం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఆ ప్రస్తుతాన్ని కొంచెమైనా మనశ్శాంతిగా మార్చుకో అని తనలో తానే అనుకుంటూ నడకదారిని వెనక్కి నడుస్తూ ఉంది. అది ఒక మిడిల్ క్లాస్ ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ దగ్గర ఆగింది ఆ కార్. ఆ కారులో నుంచి జాగ్రత్తగా కిందకి దించారు సమీర్ని. శివరాం గారు ఒకవైపు జాహ్నవి పట్టుకుంటే, మరోవైపు శివరాం గారు పట్టుకొని వీల్ చైర్లో కూర్చోబెట్టాక వీల్ చైర్ని ముందుకు తోస్తూ ఉన్నారు. కానీ శివరాం గారి మొహంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన ముగ్గురికి ఏం జరిగిందో తెలియకపోవటంతో అయోమయంగా మొహం పెట్టారు. ఫ్లాట్లోకి వెళ్ళటమే డోర్ క్లోజ్ చేసిన శివరాం గారు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ, అసలు ఏం జరిగింది అల్లుడు గారు? ఆ దరిద్రం ఇక్కడ ఎందుకు ఉంది? మీతో పాటే పని చేస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు అని అరుస్తుంటే, కౌసల్య గారి తల్లి కడుపుకు తరుక్కుపోయింది కూతుర్ని అలా మాట్లాడుతుంటే. మరోవైపు కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్న మాలతి గారు, శశిధర్ గారు ఆ మాటలు తట్టుకోలేకపోతున్నారు. అలా అని శివరాం గారికి ఎదురు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. జాహ్నవి మాత్రం వాళ్ళని పట్టించుకోనట్టే, అది ఉదయం నన్ను కూడా బయటికి గెంటే ఇచ్చింది పెదనాన్న. దానికి ఎంత పొగరు పట్టిందంటే, అంత పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యేసరికి దానికి రెక్కలు వచ్చాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పైగా నన్ను నన్ను కొట్టింది. చూడండి పెదనాన్న నా చెంపలు ఎలా వాచాయో అంటూ తన చెంప మీద ఇంకా ఉన్న 5,000 అచ్చులని చూపిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ, అది కావాలనే సమీర్ గారిని తన పుట్టలో వేసుకోవటానికి ఇక్కడికి వచ్చింది పెదనాన్న. దానికి సమీర్ గారి మీద ఇంకా ఇష్టం పోలేదు. ఎలా అయినా నన్ను తప్పించి సమీర్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఏడుస్తూ అంది.
శివరాం గారు ఆవేశంతో ఊగిపోతూ, దాని సంగతి నేను చూసుకుంటాను జాహ్నవి, నువ్వసలు ఆలోచించకు. ఇన్ని రోజులు అది పోతే పోయిందని వదిలేశాను, కానీ ఇక్కడికి వచ్చిన రెండో కూతురి జీవితాన్ని నాశనం చేస్తాను అంటే ఊరుకుంటాను అనుకుంటుందా అని అంటే, మధ్యలో సమీర్ అందుకుంటూ, అవును మావయ్య, తను ఎంత కిలాడి అంటే మా సీఈఓ సార్ని కూడా వలలో వేసుకుంది తెలుసా అని జరిగింది తనకి అనుకూలంగా చెప్పి, వచ్చి వారం రోజులు కూడా కాలేదు మావయ్య, అప్పుడే అంత పెద్ద డబ్బున్న వాడిని వలలో వేసుకుంటుందే ఏమర్థమవుతుంది? వేసుకుందంటేనే అర్థమవుతుంది జానులో ఎన్ని కళలు ఉన్నాయో అని అనగానే శివరాం గారిలో ఇంకొంచెం కోపం పెరిగిపోయింది. కౌసల్య గారు మాత్రం ఇక ఉండబెట్టలేక, నా జాను అలాంటిది కాదు అని అంటే, నువ్వు నోరు మూసుకో అని అరిచిన శివరాం గారు పైకి లేచి నిలబడి, ఇదంతా నీ వల్ల కాదు, కూతుర్ని చెప్పు చేతల్లో పెట్టాలి, హద్దుల్లో ఉంచాలి అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆ రోజు పార్టీకి కూడా వద్దు వద్దు అంటే పర్వాలేదు, పెళ్లి తర్వాత వెళ్ళదులేండి, వెళ్ళనివ్వండి అంటూ పంపించావు. ఏం చేసిందో చూశావుగా, మన ఇంటి పరువుని నాశనం చేసిపోయింది. ఇంకా సమీర్ మంచివాడు కాబట్టి మన మాటని మన్నించి జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు. లేదంటే ఈరోజు మనమందరం అందరి ముందు తలదించుకొని ఉండేవాళ్ళం. అది కూడా అర్థం కాలేదా నీకు? ఇంకా జాను జాను అంట, అది నా దృష్టిలో ఎప్పుడూ చచ్చిపోయింది. ఈ విషయం గుర్తుంచుకో. దాని మీద నీళ్లు కూడా వదిలేసుకున్నాము అని ఆవేశంగా అంటే, కౌసల్య గారు కొంగును నోట్లు దోపుకొని ఏడుస్తూ ఉండిపోయారు. శశిధర్ గారు ఇక ఉండబెట్టలేక, అలా మాట్లాడుకో అన్నయ్య, జాను ఎంత నెమ్మదస్తురాలో మనకి బాగా తెలుసు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ రోజు ఆవేశంలో నువ్వు కూడా తనని కొట్టావు. పాపం పసిపిల్ల ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనేది కూడా పట్టించుకోకుండా బయటికి పంపేశావు. ఏంటి అన్నయ్య ఇదంతా అని అడిగితే, ఏంటి శశి, దాని మీద నీకు ప్రేమ కారిపోతుంది, అది ఏం చేసిందో మర్చిపోయావా అని పళ్ళు కొరుకుతూ అన్నారు. ఇంతలో సడన్గా అపార్ట్మెంట్ ఓనర్ లోపలికి హడావిడిగా వస్తూ, సారీ, ఇమీడియట్గా మీరు ఈ ఫ్లాట్ ఖాళీ చేయండి. ఈ ఫ్లాట్ని వేరే వాళ్ళు రెట్టింపు రేట్కి కొన్నారు. సో ఇప్పటికిప్పుడు ఫ్లాట్ ఖాళీ చేయాలని, లేదంటే పోలీసులని పంపిస్తామని చాలా సీరియస్గా చెప్పారు. టైం కూడా పావుగంట మాత్రమే ఇచ్చారు అని అనటంతో అందరూ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. జరిగింది నువ్వు మార్చలేవు, జరగబోయేది నీకు తెలియదు. ప్రస్తుతం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఆ ప్రస్తుతాన్ని కొంచెమైనా మనశ్శాంతిగా మార్చుకో అని తనలో తానే అనుకుంటూ నరకదారిని వెనక్కి నడుస్తూ ఉంది. జాను తన ఆలోచనలో తను నడుస్తూ చుట్టుపక్కల గమనించుకోలేదు. అప్పటికే రాత్రి దాదాపు 8:30 గంటల సమయం కావటంతో ఇంకా హైదరాబాద్ రోడ్లు రద్దీగానే ఉన్న కుర్రకారు మాత్రం జులాయిగా తిరుగుతూనే ఉన్నారు. ఆ కుర్రకారులో ఒక ఇద్దరు కుర్రాళ్ళు జాను వెనక వెళ్తూ తనని కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ జాను ఆలోచన మొత్తం తన తండ్రి తనని నిందించిన మాటల మీద, తన గురించి అర్థం చేసుకోకుండా ఇప్పటికీ తనని ఒక దోషిగా చూడటం మీదే ఉండి వాళ్ళని పట్టించుకోలేదు. కానీ జాను ముందు ఉన్న రానా మాత్రం వాళ్ళని గమనించి పిడికిలి బిగించి మాస్క్ తగిలించుకొని, జాను చూడకుండా ఇద్దరు కుర్రాళ్ళని సౌండ్ రాకుండా పడుకోబెట్టేసి తన మాస్క్ తీసి సడన్గా ప్రత్యక్షమైనట్టు, హాయ్ మిస్ జాన్వి అని తన మొహంలోకి తొంగి చూస్తూ పిలిచాడు. సడన్గా రానా కనిపించటంతో ఉలిక్కిపడిన జాను ఒక అడుగు వెనక్కి వేసి వెన్ను తట్టుకుంటే, ఏంటి జాన్వి అలా చేశావు, నేను చూడటానికి అంత భయంకరంగా ఉన్నానా అని బిక్కమొహం వేసి అడిగాడు రానా. జాను పళ్ళు కొరుకుతూ, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఇంత సడన్గా వచ్చి మొహంలో మొహం పెడితే భయపడరా, ఇదంతా పక్కన పెట్టండి, మార్నింగ్ మీరు చేసిన మెసేజెస్ ఏంటి, ఎంత ధైర్యం ఉంటే నాతో అంత ఫ్రీగా మాట్లాడుతారు, నిన్నే కదా చెప్పింది మీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదు, ఓన్లీ బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ మాత్రమే ఉండాలని, అయినా సరే ఎందుకు చొరవ తీసుకుంటున్నారు అని కోపంగా పళ్ళు బిగించి అడిగింది. ఊహలు చాలా ఊహించుకుంటున్నావు మిస్ జాన్వి, నీ గురించి నీకు ఎక్కువ ఊహలు ఉంటే చాలా కష్టం. ఒకసారి నిన్ను నువ్వు చూసుకున్నావా, ఏ అవతారంలో ఉన్నావో అని రానా వెటకారంగా అనగానే జాను తనని తాను చూసుకుంది.
బాధతో సరిగా గమనించలేదు కానీ తను లైట్గా నిద్రపోవటం వలన అటు ఇటు డ్రెస్ కొంచెం నలిగినట్టు జుట్టు కూడా చెదిరిపోయి ఉండి కళ్ళు కూడా లైట్గా ఉబ్బుండపటంతో ఏమైంది నాకు బాగానే ఉన్నాను కదా అని జాను అయోమయంగా అడిగింది. అదే నేను చెప్పేది, చాలా బాగున్నావు, ఇలా ఒంటరిగా వెళ్తే ఎవడికో ఒకడికి ఆహారం అవుతావు అని. జస్ట్ కన్సర్న్ కొద్ది నా కారు ఆపాను ఇటువైపుగా వెళ్తూ నిన్ను చూసి. అంతేకాని నీకోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో నీ బస్ వెనకే ఫాలో అవుతూ నువ్విలా నడుస్తున్నావని చూసి వచ్చి నిన్ను పిలవలేదు. అర్థమైందా అని పళ్ళు బిగించి అనటంతో జాను రానా కళ్ళల్లో కోపం చూసి నిజంగా అంతేనేమో అనుకుని, సరే సారీ సార్, ఎక్కువగా రియాక్ట్ అయినట్టున్నాను, ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను అని అంది. ఒక ఎంప్లాయీకి బాస్గా తను కష్టంలో ఉన్నప్పుడు చేతనైనంత సాయం చేయటం నా బాధ్యత. సో తమరు కొంచెం తమరి నోరు మూసుకొని అని చేతితో సైగ చేసి కూర్చో అన్నట్టు కారు వైపు చూపించగానే జాను పళ్ళు కొరుకుతూ మొహం పక్కకి తిప్పేసింది కోపంతో. వీటికేం తక్కువ లేదు అని రానా మనసులో కచ్చిగా అనుకొని ఎక్కుతావా లేదా అని గంభీరంగా అనటంతో జాను చుట్టూ చూసింది. ఆ దారి మొత్తం కుర్రకారు ఎక్కువగా ఉన్నట్టు కనిపించటంతో ఎందుకు వచ్చిన రిస్క్, ఒకసారి ఇలా చేసే దెబ్బతిన్నాను, మళ్ళీ అవసరమా, ఈయనగారు లిఫ్ట్ ఇస్తానంటున్నారుగా, తీసుకుంటే పోతుంది అని అనుకుని సైలెంట్గా కారు వైపు నడిస్తే రానా కూడా వెనకే నవ్వుకుంటూ వెళ్ళాడు. కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక జాను రానా వైపు తిరిగి, నిజం చెప్పండి, నిజంగా మీరు కాదు కదా నాకు ఆ మెసేజెస్ చేసింది అని అనుమానంగా అడిగింది. రానా కార్నర్ స్మైల్తో, నీకేమనిపిస్తుంది మిస్ జాన్వి, నేను అంత అల్లరివాడిలా కనిపిస్తున్నానా? కనిపించిన ప్రతి ఆడపిల్ల వెంట తిరిగి వాళ్ళని అల్లరి పెడుతూ ఉండటానికి అని అడిగాడు. అలా ఏమీ లేదు, మీ కటౌట్ చూస్తుంటే అసలు అమ్మాయిల వైపు చూసే వాళ్ళలా కనిపించటం లేదు కానీ అని అనుమానంగా చూస్తుంటే, కానీ అన్న దగ్గర ఆపద్దు జాన్వి, చాలా కామాలు పడిపోతాయి. చెప్పు, ఆ కానీ తర్వాత ఏముంది నీ మనసులో అని అడిగాడు రానా. ఏమీ లేదు, అందరి విషయంలో దూరంగా ఉండే మీరు కేవలం నా విషయంలో మాత్రం ఎందుకు ఇంత చొరవ తీసుకుంటున్నారు? నేనెందుకు మీకు అంత ప్రత్యేకం? నిజం చెప్పండి, నేను మీకు ముందుగానే తెలుసా అని అనుమానంగా అడిగింది. ఎక్కడో చిన్న అనుమానం, ఆ హోటల్ రూమ్లో ఉన్న వ్యక్తి రానా ఏమోనని. ఎందుకో ఇప్పుడిప్పుడే తన మనసుకి రానా స్పర్శ ఆ రూమ్లో ఉన్న వ్యక్తి స్పర్శలా అనిపిస్తూ ఉంటే మనసు ఏవేవో ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటే మెదడు వాటిని బయట పెట్టేలా చేశాయి. ఒక్క నిమిషం మౌనం వహించిన రానా, ఏ హోటల్ రూమ్? మిస్ జాన్వి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, కొంచెం క్లారిటీగా చెప్తారా అని అడగటంతో జాను అనుమానంగానే, ఏమీ లేదు సార్, వదిలేయండి, ఇట్స్ మై పర్సనల్ అని చెప్పి మొహం తిప్పేసి విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. మరో అరగంటకి హాస్టల్ ముందు కారు ఆపిన రానా, ఇక నుంచైనా కొంచెం స్పృహలో ఉండి ప్రయాణం చేయండి మిస్ జాన్వి, ఇప్పుడంటే సరే, నేనున్నా కానీ ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తే నేను ప్రతి చోట ఉండను కదా మిమ్మల్ని సేవ్ చేయటానికి అని అంటే జాను కళ్ళు చిట్లించి, మీరు ఎందుకు నన్ను సేవ్ చేస్తారు చెప్పండి, మా నాన్న నేను బ్రతుకుతున్నాను, నా లైఫ్లో ఎవరి ఇంటర్ఫీరెన్స్ నాకు ఇష్టం లేదు సార్, ప్లీజ్ మీరు కూడా నాకు కొంచెం దూరంగా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే రానా సేమ్ కార్నర్ స్మైల్తో, నీ నుంచి దూరం వెళ్ళటమా, అసలు జరిగే పనేనా, ఎప్పటికీ జరగదు, నీ నుంచి దూరం అంటే నన్ను నేను దూరం చేసుకోవటమే. సో ఫిక్స్ అవ్వు జాను, త్వరలో నువ్వు నాతో పాటు నా ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు అని అనుకుని కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ తను అనుకున్న పని జానుని ఫాలో చేస్తున్నప్పుడే కంప్లీట్ చేసేయటంతో ఇంతలో సడన్గా అపార్ట్మెంట్ ఓనర్ లోపలికి హడావిడిగా వస్తూ, సారీ, ఇమీడియట్గా మీరు ఈ ఫ్లాట్ ఖాళీ చేయండి, ఈ ఫ్లాట్ను వేరే వాళ్ళు రెట్టింపు రేట్కి కొన్నారు,
సో ఇప్పటికిప్పుడు ఫ్లాట్ ఖాళీ చేసేయాలని, లేదంటే పోలీసులను పంపిస్తామని చాలా సీరియస్గా చెప్పారు. టైం కూడా పావుగంట మాత్రమే ఇచ్చారు అని అనటంతో అందరూ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి ఆ అపార్ట్మెంట్ ఓనర్ కంగారుగా, చెప్పింది వినిపించలేదా? ఇమీడియట్గా వెళ్ళిపోండి అని అరవటంతో తేరుకున్న సమీర్ కంగారుగా, అదేంటి సార్, మేము ఇక్కడ దిగినప్పుడే ముందుగానే చెప్పాము కదా మినిమం 1 ఇయర్ అయినా ఉంటామని అని అంటే, మనం కాంట్రాక్ట్ చేసుకోలేదు సమీర్. కావాలంటే 1000 ఎగస్ట్రా ఇస్తాను కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోండి. లేదంటే అతను చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడు. ఫోన్లోనే ఎంత సీరియస్గా మాట్లాడాడంటే నాకే చెమటలు పట్టాయి అని అనటంతో అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో మరోసారి ఓనర్ కంగారు పెట్టడంతో, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్, మీరే చెప్పండి. ఫ్యామిలీతో ఉన్నాను, కనిపించటం లేదా? పైగా దెబ్బలు కూడా తగిలాయి అని అంటే, నన్నేం చేయమంటారు మీరే చెప్పండి. నా చేతుల్లో ఏమైనా ఉందా? మంచి బేరం వచ్చింది కాబట్టి వెంటనే ఫ్లాట్ అమ్మేశాను. అమ్మేశాకే తెలిసింది ఇమీడియట్గా మిమ్మల్ని బయటికి పంపించాలి అని. నేను కావాలనేమీ చేయటం లేదు. అయినా ఈ పక్కనే హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళండి. ఒక పూట అక్కడ ఉంటే నష్టమేమీ లేదు. ఇప్పటికైతే ప్లీజ్ ఖాళీ చేసేయండి. నేను ఆల్రెడీ లారీ కూడా మాట్లాడేశాను. మీ సామానంతా ఇక్కడే ఉంటుంది, రేపు కలెక్ట్ చేసుకోండి అని అనటంతో శివరాం గారు కోపంగా, ఇదేమీ బాగోలేదు అంటూ పైకి లేచి అరవబోయేలోపు, అయితే పోలీసులతో తేల్చుకోండి, నాకెందుకు? మంచికి పోతే చెడు ఎదురైనట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక శివరాం గారు కోపంతో ఊగిపోతూ ఉంటే, మావయ్య వదిలేయండి. ఇప్పటికిప్పుడు రాత్రివేళ ఆడపిల్లల్ని పెట్టుకొని బయటికి పంపిస్తున్నాడంటేనే అర్థమవుతుంది ఈ ఓనర్ ఎలాంటివాడో. ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదమేమో ఎవరికి తెలుసు. నిజంగానే పోలీసులు వస్తే చాలా రిస్క్ అవుతుంది. అవసరమా చెప్పండి? ఈ పూటకి మనం బయట ఎక్కడైనా తలదాచుకుందాం పదండి అని చెప్పి సామాన్లని లారీలోకి ఎక్కించే బాధ్యత ఇంటి ఓనర్కి అప్పగించి ఆ 1000 రూపాయలు ఆయన్నే ఉంచుకోమని చెప్పేసి బయటికి నడిచారు. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హోటల్ రూమ్స్ ఉండటంతో అక్కడికి అందరూ కలిసి నడుస్తూ ఉన్నారు. సడన్గా మొహానికి మాస్కులు పెట్టుకొని చేతుల్లో కత్తులు కర్రలు పట్టుకొని ఒక 4 వ్యక్తులు వాళ్ళ ఎదురుగా వచ్చేశారు. ఎదురుగా వచ్చిన వాళ్ళు కుదురుగా ఉంటారా? లేదు కదా. గుండ్రంగా తిరిగి వాళ్ళని రౌండప్ చేసేసి మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు మొత్తం తీసివ్వండి అని బెదిరించారు. సమీర్కి అప్పటికే చెమటలు పోయటం మొదలయ్యాయి. బికాస్ ఆ ఏరియాలో ఇంతకు ముందు రోజే ఇలాంటిది ఒకటి దొంగతనం జరిగి ఇవ్వనన్న వాళ్ళ మెడ కోసి చంపేశారు అన్నట్టు వార్త వచ్చింది. అందుకే అతను వణికిపోతూ ఉంటే శివరాం గారు కూడా వాళ్ళ చేతుల్లో కత్తులు చూసి పక్కన ఉన్న ఆడవాళ్ళని చూసి కొంచెం భయపడుతూ, చూడండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులని పిలవాల్సి వస్తుంది అని అనటంతో వాళ్ళు గట్టిగా నవ్వేసి, పిలవండి, ఎలా పిలుస్తారో మేము చూస్తాము. మీరు పిలిచిన పోలీసులు వచ్చేలోపు మీ శవాలు వాళ్ళకి అందుతాయి. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు నగలు ఇచ్చి బ్రతికి బట్ట కడతారో, లేదంటే చచ్చి మా 100వ మర్డర్గా మారుతారో మీ ఇష్టం. 2 మినిట్స్ టైం ఇస్తున్నాము, త్వరగా డిసైడ్ చేసుకోండి అని అనటమే సమీర్ కంగారుగా, మావయ్య వాళ్ళతో ఎందుకు గొడవ చెప్పండి. ఉన్నది ఏదో వాళ్ళకి ఇచ్చేసి మనం క్షేమంగా ఉంటే పోతుంది కదా. పైగా ఈ ఏరియాలో నిన్నే ఇలాంటి కేసు ఒకటి జరిగింది అంటూ అతనికి తెలిసింది చెప్పి అనవసరంగా ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవటం చెప్పండి. అయినా మన దగ్గర బంగారం ఏమంత లేదు. తిప్పి తిప్పి కొడితే 40 గ్రాములు ఉంటుందేమో, అంతే కదా. అదేదో వాళ్ళ మొహాన కొట్టేద్దాం మావయ్య. నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ ఎలానో యూజ్ అవుతాయి కాబట్టి భయపడద్దు అని చెప్పటంతో శివరాం గారి కూడా కొంచెం జంకి వాళ్ళు అడిగినట్టే డబ్బులు నగలు ఇచ్చేశారు. వాళ్ళు మహాజాలి కల వాళ్ళేమో ఆడవాళ్ళ మెడలో ఉన్న తాళిబొట్లు మాత్రం అడగలేదు. కనీసం మాట వరుసకి కూడా.
వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా పర్సు మొత్తం కావాలి అని డిమాండ్ చేసి మరి అందరి దగ్గర పర్సులు ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాక తలపట్టుకున్నారు సమీర్. ఒక్క రోజులో ఇన్ని ఎదురు దెబ్బలు అసలు ఊహించలేదు. ఏ క్షణంలో జానుని కలిశానో కానీ ఆ క్షణం నుంచి నా వరస్ట్ పీరియడ్ మొదలయ్యింది నా జీవితంలో అని జానుని ఇష్టం వచ్చినట్టు మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో శివరాం గారు చిరాకుగా సమీర్ని చూస్తూ చూసావా వాళ్ళు ఏం చేశారో, ఇప్పటికైనా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటే, ఇచ్చి చేసేదేమీ లేదు మావయ్య, పోలీసులు మన కోసం ఏమీ చేయరు, వదిలేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను, ముందైతే హోటల్ రూమ్కి వెళ్దాం పదండి అని అంటే, ఇంకెలా వెళ్తాం, ఉన్న డబ్బులన్నీ పోయాయి కదా, అక్కడికి వెళ్ళి అందరి ముందు తలదించుకుంటామా ఏంటి అని చిరాగ్గా అరిచారు. అయ్యో మావయ్య, ఎందుకంత కంగారు పడతారు అని అంటూ ఉండగానే సడన్గా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు ఇంతకుముందు దొంగలలో ఒకడు. వచ్చినవాడు అందరి దగ్గర మొబైల్స్ కూడా బెదిరించి తీసుకొని వెళ్ళిపోయాక ఏడుపు మొహం పెట్టేశాడు సమీర్. ఏదైతే అదే అయ్యిందని ముందుకి అడుగులు వేశారు అందరూ. అప్పటికే రాత్రి 10 గంటల సమయం. అందరూ రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ నడుస్తూ ఉన్నారు, అది కూడా నిర్మానుష్యమైన ప్రాంతంలో. అలా ఒక 10 అడుగులు వేసి హోటల్కి వెళ్ళి ముందుగా సమీర్ వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించి మనీ నార్మల్గా తర్వాత కట్టచ్చు కానీ అదేంటో కానీ సడన్గా అప్పుడే కావాలని అంటున్నారు. మరి ఎవరైనా ప్లాన్ చేశారో తెలియదు కానీ మీలాంటి వాళ్ళకి ఇవ్వటం కుదరదు. కనీసం ఆధార్ కార్డ్ ప్రూఫ్ కూడా చూపించటం లేదు, మొబైల్ లేదు, కార్డ్స్ లేవు, ఏవీ లేకుండా మీకు రూమ్స్ ఎలా ఇస్తాము, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని దురుసుగా మాట్లాడేలా చేసుకుని అవమానంతో బయటికి అడుగు పెట్టగానే ఎదురుగా వస్తూ కనిపించాడు రానా. అతడిని చూడటమే దేవుడు కనిపించినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన సమీర్ సార్ అంటూ గట్టిగా అరిచాడు. సమీర్ వాయిస్కి అటువైపు తిరిగిన రానా సమీర్ అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టి సమీర్ దగ్గరికి వెళ్ళి, నీకు ఎలా ఉంది సమీర్, బాగుంది కదా, అవును నువ్వు ఇక్కడేంటి అని అడిగితే, మీరు ఇక్కడ ఏంటి సార్ అని అడిగాడు సమీర్ రానా ప్రశ్నకి రిటర్న్లా. ఆ ప్రశ్నకి రానా కాల్ చేసేలా ఒక చూపు విసరటంతో రాంగ్ క్వశ్చన్ అడిగాడని అర్థమై, సారీ సార్, నాకంటే హై పొజిషన్లో ఉన్న మిమ్మల్ని ఇలా అడగటం తప్పైపోయింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు కాకుండా మధ్య మధ్యలో కటింగ్స్ ఇస్తూ యానిమేషన్స్ యాడ్ చేసి మరీ చెప్పి, అలా మన బ్రతుకు ఇలా రోడ్డు మీద పడ్డది సార్ అని అంటే శివరాం గారు చిరాగ్గా చూశారు. కానీ జాహ్నవి మాత్రం రానాని చూస్తూ ఎక్కడో చూసినట్టుంది అని అనిపిస్తూ ఉన్న అతని 6 ఫీట్ హైట్, కళ్ళల్లో చురుకుతనం చూడటానికి గ్రీక్ వీరుడిలా ఉండటంతో వావ్ సూపర్ ఉన్నాడు, ఎవరబ్బా ఇతను అని అనుకుంటూ సమీర్ సార్ అని పిలుస్తూ ఉంటే ఆఫీస్లో తన పై ఎంప్లాయ్ అనుకుని చొంగ కార్చేలా చూస్తూ ఉంది జాహ్నవి. ఇక రానా సమీర్ చెప్పింది మొత్తం విని, అయ్యో ఇంత జరిగిందా, ఇట్స్ ఓకే సమీర్, నేను ఎలానో నీకు యాక్సిడెంట్ చేశాను, బదులుగా కనీసం హాస్పిటల్ బిల్ కూడా కట్టలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఉండటానికి షెల్టర్ ఇస్తాను, నాతో వస్తారా అని అడిగాడు. దేవుడే వచ్చి వరమిస్తానంటే వద్దంటానా సార్, తప్పకుండా అని పల్లికిలించుకుంటూ మరీ ఒప్పుకున్నాడు సమీర్. అంతలా నన్ను ఎత్తేయకు సమీర్, వినటానికి చాలా చెత్తగా ఉంది, ఈ ఏరియాలో నాకు పని ఉండి వచ్చాను, మిమ్మల్ని చూశాను, అందుకే నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను అంతే అంటూ ఉండగానే శివరాం గారు సమీర్ భుజం తట్టి, ఎవరి ఇతను అని అడిగారు. చెప్తాను మావయ్య, ఈయనే మా కంపెనీ సీఈఓ సార్, మా కంపెనీ సీఈఓగా మారి కంపెనీ మొత్తాన్ని ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని ఎంత బాగా రన్ చేస్తున్నారో తెలుసా, బిజినెస్ ఫీల్డ్లో మా సార్కి ఒక పేరు కూడా ఉంది, మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అని. దానితో పాటు యంగ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కూడా ప్రపంచమంతా తెలుసు. మీకు తెలియదు సార్ గురించి, వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అంటూ రానా గురించి ఉన్నవి లేనివి చెప్తూ ఉంటే రానా సమీర్ వైపే చూస్తూ ఉన్నాడు వితౌట్ ఎనీ ఫీలింగ్ ఫేస్తో కూడా కనిపించటానికి లేకుండా.
సీఈఓ అన్న పేరు వినగానే జాహ్నవి ఓ ఆ దరిద్రపు ఇతన్ని ఇష్టపడింది. చాలా బాగున్నాడు. ఇష్టపడకుండా ఎలా ఉంటుందిలే. ఇతను కూడా జాను ఒళ్ళో పడటం ఏంటి పిచ్చెక్కిందా? అది చూడటానికి చండాలంగా ఉంటుంది. అదెక్కడ ఇతని కళ్ళకి ఆనింది. నన్నెందుకు అసలు ఇతను ఒక్కసారి కూడా చూడలేదు. జాను కంటే అందంగా ఉంటా కదా నేను అని అనుకుంటూ అతని వైపే స్టేట్ చేస్తూ చూస్తూ ఉంది. ఇంతలో రానా విసుగ్గా మీ పరిచయ కార్యక్రమాల తర్వాత అయినా చూసుకోవచ్చు. నాకు ఇమీడియట్గా కాల్ వచ్చింది ఇంటికి రమ్మని. మీరు వస్తే మీ షెల్టర్ మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని కొంచెం బేస్ వాయిస్లో అనటంతో రానాకి షార్ట్ టెంపర్ అని అతని మాటల్లోనే అర్థం చేసుకున్న శివరాం గారు సమీర్ వైపు అవసరమా అన్నట్టు చూశారు. వెనకే ఉన్న కౌసల్య గారు, మాలతి గారు, శశిధర్ గారు మాత్రం జానుని బాధ పెట్టిన క్షణం నుంచి ఏం మాట్లాడలేక శివరాం గారు ఏది చెప్తే అదే చేస్తూ ఒక బొమ్మలా ఉండటంతో వాళ్ళ నిర్ణయం ఏమీ లేదన్నట్టు చూశారు. ఇక సమీర్ మావయ్య ఈ ఒక్కరోజుకి సార్తో వెళ్దాం. రేపటికి ఎలాగోలా ఒక షెల్టర్ చూస్తాను. ఆడవాళ్లతో రోడ్ మీద ఉండటం అంత బాగోదు కదా. పైగా క్షేమం కూడా కాదు. అండ్ హైదరాబాద్ అంటే మామూలు సిటీ కాదు అని అనటంతో శివరాం గారు కూడా ఒప్పుకొని పదండి అంటే మీరు క్యాబ్ బుక్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి అని రానా చెప్పటంతో సమీర్ దీనంగా మొహం పెట్టి చెప్పా కదా సార్ ఫోన్ లేదని అని అనటంతో రానా చిరాగ్గా ఒక లుక్ ఇచ్చి తనే 2 క్యాబ్స్ బుక్ చేసి ఆ క్యాబ్స్ రాగానే రానా కార్ని ఫాలో అవుతూ జూబ్లీ హిల్స్లోని రానా మ్యాన్షన్ వైపు వెళ్లారు. అది ఒక హై ప్రొఫైల్ సొసైటీ ఉండే ఏరియా. అక్కడికి చిన్నా చితక వాళ్ళు వెళ్ళాలంటే కలలో కూడా సాధ్యం కాదు. అటువంటి ఏరియాలోకి రానా పర్మిషన్తో లోపలికి అడుగుపెట్టారు సమీర్ వాళ్ళు. ఎటు చూసిన కాస్ట్లీ మ్యాన్షన్లు, విల్లాలు, అంతకు మించి భవనాలు కనిపిస్తూ ఉంటే నోరు తెరిచి మరీ చూస్తూ ఉన్నాడు సమీర్. అంతకు అతీతమేమీ కాదు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా. ఇంతవరకు మూవీస్లో మాత్రమే అలాంటి ఇల్లులు చూసి ఉండటంతో రియల్గా చూస్తూ ఉండటం వలన నిజంగా చాలా నచ్చింది వాళ్ళకి. ఇంతలో రానా కారు ఒక మ్యాన్షన్లోకి వెళ్ళటం చూసి క్యాబ్స్ అక్కడే ఆపేయటంతో కిందకి దిగారు అందరూ. జాహ్నవి శివరాం గారు సమీర్ని సపోర్ట్గా పట్టుకొని గేట్ వరకు రాగానే ముందుగా రానా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉండటంతో ఆ వాచ్మెన్ వాళ్ళని ఒకసారి చూసి గేట్ ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ చేయటమే ఎదురుగా కలలో కూడా ఊహించనంత అందమైన ఇంద్రభవనం ఉందా ఏంటి అన్నట్టు కనిపించింది. దీపాల వెలుగులో ఒక పెద్ద మ్యాన్షన్. అది చూసి కప్పల నోరు తెరిచేశారు ప్రతి ఒక్కరూ. ముందుగా తేరుకున్న జాహ్నవి మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చామా సమీర్ గారు అని అడిగితే కరెక్ట్ అడ్రస్కే వచ్చాము జాహ్నవి. చూశావు కదా సార్ కార్ లోపలికి వెళ్ళటం. సో సార్ వాళ్ళ ఇల్లు ఇదే. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎంత బాగుంది కదా ఇల్లు. నిజంగా ఇలాంటి ఇల్లులు మనం మూవీస్లో మాత్రమే చూడగలం. బట్ రియల్గా నా వల్ల మీరు చూస్తున్నారు. చూసారా ఎంత అందంగా ఉందో. కళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ ఇంటికే వెళ్తున్నామేమో. ఈరోజు నైట్ మనం అక్కడ ఆతిథ్యం తీసుకుంటున్నామేమో అని అంటే అది నిజమే అని తలాడించింది జాహ్నవి ఎంతో ఎగ్జైటింగ్గా లోపల చూడాలన్న ఆతృతతో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.